హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 443 పాయింట్స్ గెయిన్ అయి 79,476 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయి 24,142 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్స్ గెయిన్ అయి 54,575 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ కొంత గ్యాప్ డౌన్ అవుతున్నా అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా ప్రీవియస్ గా మార్కెట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఆన్ June 28 సేమ్ లెవెల్స్ దగ్గర వరకు ఇవాళ మార్కెట్ లో వన్ డైరెక్షనల్ మూవ్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోను డే హైస్ దగ్గరగా క్లోజింగ్ కూడా ఫ్రమ్ ఓపెనింగ్ లోస్ ఇవాళ ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్ గా ఉంది. నిఫ్టీ సెన్సెక్స్ ని పక్కన ఉంచండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ని చూడండి, స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% అండ్ మిడ్ క్యాప్ అయితే ఏకంగా 1% దగ్గరగా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఇవాళ కూడా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఒక స్ట్రెంగ్త్ ని విత్ రెస్పెక్ట్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మనం చూసుండొచ్చు. ఫ్రెండ్స్, మిగతావన్నీ మాట్లాడుకునే ముందు ఈ జూలై యూజువల్ గా స్ట్రాంగ్ గా ఉండే మంత్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న జూలైలో నిఫ్టీ ఎంతెంత మారిందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిదర్ ఉంటే పాజిటివ్ గానే ఉంది, ఉంటే కూడా 7%, 8% అంతా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉంది, లేదంటే న్యూట్రల్ గా ఉంది. కానీ 2020 నుంచి కూడా పెద్దగా మనకి జూలై మంత్ లో నెగిటివ్ రికార్డ్స్ అయితే లేవు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ జూన్ మంత్ లోనే 6.5% నిఫ్టీ పెరిగింది, విచ్ మీన్స్ 1500 పాయింట్స్. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 3300 పాయింట్స్ పెరిగింది, విచ్ ఈస్ 7% గెయిన్. సో ఆల్రెడీ జూన్ లో ఇంతలా పెరిగిన మార్కెట్ అగైన్ జూలైలో కూడా ఇంతలా పెరుగుతుందా? 7%, 8% దగ్గరగా పెరుగుతుందా అనేది బిగ్ క్వశ్చన్. పెరగడానికి ప్రాబబిలిటీ అయితే ఉంది, బట్ ఆ బాధ్యత అంతా బడ్జెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ బడ్జెట్ లో ఏమైనా ఉన్నాయా? ఇన్ఫాక్ట్ బడ్జెట్ అనే కాదు, ఎగ్జాక్ట్ బడ్జెట్ రోజే మార్కెట్ రిలేటెడ్ గా రియాక్షన్ కాదు, దానికి ముందు నుంచి కూడా ఈ చేంజెస్ తీసుకొస్తారేమో అని మార్కెట్ పెరగనైనా పెరగచ్చు. అండ్ ఈ చేంజెస్ తో స్టాక్ మార్కెట్ లో ఉంటున్న పార్టిసిపెంట్స్ పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఇంపాక్ట్ అయ్యేలా డెసిషన్స్ ఏమైనా ఉన్నాయనేలా స్పెక్యులేషన్స్ కూడా మార్కెట్ ఒక ఫాల్ కి మనకి రీజన్ గా కనిపించవచ్చు. సో ఎయిదర్ వేస్ ఈ జూలై మంత్ మోస్ట్లీ రేంజ్ బౌండ్ లో ఉండే మంత్ అయితే కాదు, ఒక బిగ్ వోలటైల్ గా ఉండే మంత్. అండ్ ప్రాబబుల్లీ నేను ఎప్పుడు కూడా నమ్మేది బిగినర్స్ ఈవెంట్ డే ఏదైతే ఉంటుందో దానికి 7 days బిఫోర్ 7 days ఆఫ్టర్ టోటల్ గా 15 days మార్కెట్ నుంచి పక్కనుంటే, అది కూడా ఎలాంటి ఈవెంట్స్ కి? ఆర్బీఐ ఈవెంట్ కి, ఫెడ్ ఈవెంట్ కి కాదు, సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే ఈవెంట్స్ కి, పర్టికులర్ గా బడ్జెట్ కి, ఎలక్షన్స్ కి, ఆర్ ఇంకేమైనా బిగ్ డిస్కషన్స్ ఉన్నాయి, కేంద్ర కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక బిగ్ చేంజ్ తీసుకొస్తారు, అలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చేమో. కానీ ఇలా బడ్జెట్ కి ఆర్ కేంద్రంలో ఉంటున్న ఎలక్షన్స్ కి మాత్రం హై ప్రియారిటీ ఇస్తూ దానికి 1 week బిఫోర్ 1 week ఆఫ్టర్ మార్కెట్ లో న్యూట్రల్ యాక్టివిటీ, న్యూట్రల్ ఇన్ ద సెన్స్ న్యూట్రల్ రేంజ్ బౌండ్ యాక్టివిటీ కాదు, ఎటువంటి సైడ్ మనం లేకుండా పక్కన ఉండడం బిగినర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ కి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఆ టైమ్స్ లో మార్కెట్ ఒక వోలటైలిటీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక అప్డేట్ వస్తుంది, మార్కెట్ ఆ అప్డేట్ ని ఒకలా రీడ్ చేసి ఒక డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది, తర్వాత దానికి క్లారిఫికేషన్ వచ్చిందని ఇలా ఇంకొక అప్డేట్ వస్తుంది, రివర్సల్ అవుతుంది. దీంట్లో పైకి పెరుగుతుంది అనుకుంటున్న వాళ్ళు, కిందకి పడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఇద్దరు కూడా ఇంపాక్ట్ అవుతారు. లైక్ రీసెంట్ ఎలక్షన్స్ లా మోడీ గారికి మెజారిటీ రాదని మార్కెట్ పడింది, మళ్ళీ మిత్రపక్షాలని స్ట్రాంగ్ గా మేము మోడీ గారితోనే ఉంటున్నాం అని చెప్పేసరికి మళ్ళీ పెరిగి ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. సో ఫస్ట్ వచ్చే అప్డేట్ వేరు, దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ మార్కెట్ రియాక్ట్ అయ్యే విధానం వేరు. ఇవన్నీ వోల్టైల్ సెషన్స్ లో మీరు అసెస్మెంట్ చేయడం మీకు హీట్ ఎక్కుతుంది కాబట్టి బ్రెయిన్ ఈవెంట్ కి 1 week బిఫోర్, ఈవెంట్ కి 1 week ఆఫ్టర్ జస్ట్ రిలాక్స్. నెక్స్ట్ యూఎస్ కి సంబంధించిన పీసీఈ డేటా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ డేటా అని మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ డేటా పాయింట్ తర్వాతే గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి అండ్ ఈవెన్ ఏదైనా నెగిటివ్ సెంటిమెంట్ అప్పటి వరకు ఉంటున్నది కాస్త కొంత న్యూట్రల్ అయింది. కోర్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఓవరాల్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో తగ్గింది. ఇన్ఫ్లేషన్ తగ్గడం ఫెడ్ వాళ్ళు పాజిటివ్ గానే చూస్తారు యాజ్ ఎక్స్పెక్టెడ్. పీసీ డేటా ఉండడం కూడా గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ కట్ అలానే ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్, సెప్టెంబర్ లో ఒక రేట్ కట్, డిసెంబర్ లో ఒక రేట్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైవ్ లోనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ గురించి మాట్లాడుకోవాలి. 2 days బిఫోర్ జేపీ మోర్గన్ వాళ్ళు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక S&P 500 ఇప్పటి వరకు బాగా పెరిగింది, కానీ ఇక నుంచి కమింగ్ మంత్స్ లో 20% దగ్గరగా S&P 500 అంటే యుఎస్ మార్కెట్స్ పతనం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేలా జేపీ మోర్గన్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు నేమ్ లేని వాళ్ళేం కాదు. జేపీ మోర్గన్ అంటే బై మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వరల్డ్ లోనే లార్జెస్ట్ బ్యాంక్ అండ్ అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా, స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా. వీళ్ళు అమెరికన్ మార్కెట్స్ 20% పడుతున్నాయంటే, యూజువల్ గా యుఎస్ మార్కెట్స్ పడుతున్నాయంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పడతాయి బికాస్ ఆఫ్ దట్ గ్లోబల్ లింక్. బట్ నా పర్సనల్ ఒపీనియన్, ఈవెన్ యుఎస్ మార్కెట్స్ 20% పడినా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అదే రేంజ్ లో పడవని. దానికి ప్రధానమైన కారణం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే యుఎస్ మార్కెట్స్ ఒక 20% దగ్గరగా పెరిగాయి. నాస్డాక్, S&P 500 అయితే ఆల్మోస్ట్ ఒక 15%, అవేమో స్ట్రాంగ్ గా పెరిగాయి.
వెరాస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్టిల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ పరంగా చూస్తే 10-11% మాత్రమే పెరిగింది. ఇవాళ ర్యాలీతో కలుపుకుంటే ఒక 11% దగ్గరగా పెరిగింది. సో కంపేర్డ్ విత్ యుఎస్ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా పెరగలేదు. కాబట్టి ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ యుఎస్ మార్కెట్స్ లో ఫాల్ ఉంటున్నా అది రిఫ్లెక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద అంత ఇంటెన్సిటీతో చూపించకపోవచ్చు. వీళ్ళు ఎందుకు పడుతుంది అంటున్నారు, యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి అంటున్నారంటే లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు స్టాక్స్ పెరిగాయి. దానికి ప్రధానమైన కారణం ప్రెసెంట్ ఉంటున్న బిజినెస్, ప్రెసెంట్ ఉంటున్న మొమెంటం, గ్రోత్ మొమెంటం. కానీ కమింగ్ క్వార్టర్స్ లో అంటే ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మంది కూడా ఐటీ నెంబర్స్ ఇక్కడ నెంబర్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, ఐటీ స్టాక్స్ నెంబర్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలా స్టార్ట్ చేశాక వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఇండియన్ స్టాక్స్ గురించి కాదు, యుఎస్ స్టాక్స్ గురించి ఏమంటున్నారంటే, ఆ నెంబర్స్ లో మార్కెట్ కంత గ్రోత్ ఉండదనేలా ఈసారి క్వార్టర్ నెంబర్స్ వీక్ గా ఉంటాయి, ఆర్ అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటాయి. సో దట్ డౌన్వర్డ్ రివిజన్స్ మల్టిపుల్ స్టాక్స్ రిలేటెడ్ గా జరుగుతుంది. కాబట్టి ఆ స్టాక్స్ కరెక్ట్ అవడం, ఇండెక్స్ కరెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఓవర్ వాల్యుయేషన్స్ ఇన్ యుఎస్ మార్కెట్స్. నెక్స్ట్ కమింగ్ 6 months లో డెఫినెట్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఒక క్రాష్ ఆర్ ఒక 20% ఫాల్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు జేపీ మోర్గన్ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. బట్ నేను మీకు ఇందాక షేర్ చేసినట్లు డేటాని యుఎస్ మార్కెట్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కంటే చాలా ఎక్కువ పెరిగాయి. ఇంకా మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంతలా పెరగలేదు కూడా. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా డివియేషన్ ఉంది. నాస్డాక్ తో కంపేర్ చేస్తే ఇంకా మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగిన దానికి డబల్ పెరిగితే కానీ నాస్డాక్ ఒక స్ట్రాంగ్ మూవ్ ని మనం మ్యాచ్ చేయలేము. అండ్ ఈవెన్ S&P 500 కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగిన దానికి ఇంకో 50% 60% పెరిగితే కానీ S&P 500 ని కూడా మనం మ్యాచ్ చేయలేం. కాబట్టి ఈవెన్ అక్కడ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అదే టోన్ తో కరెక్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నెక్స్ట్ FIS గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే మీరు గమనిస్తే FIS చాలా బేస్ గా న్యూట్రల్ లో ఉన్నారు. కానీ DIS 6600 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు పెట్టారు. అండ్ ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా చూస్తుంటే 3.47 lakh అంటే 3.5 lakh కాంట్రాక్ట్ దగ్గరగా నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా ఉంటున్న ఇండెక్స్ పరంగా FIS లాంగ్ సైడ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఆన్ June 4th 3,50,000 దగ్గరగా నెట్ షార్ట్ పొజిషన్స్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కాస్త ఇంత ఎక్స్ట్రీమ్ లాంగ్ పొజిషన్స్, ఇది ఎక్స్ట్రీమ్ 83% లాంగ్ ఉన్నాయి, 17% షార్ట్ ఉన్నాయి. యూజువల్ గా ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటే 83% షార్ట్, 17% లాంగ్ ఉంటే నో డౌట్ ఈవెన్ వస్తున్న నెగిటివ్ అప్డేట్ కూడా మార్కెట్ ని పెద్ద ఇంపాక్ట్ చేయదు. బికాస్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ గా షార్ట్స్ ఉన్నాయని మార్కెట్ లో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గా లాంగ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా, స్ట్రాంగ్ గా ఏదైనా జరుగుతుందని వీళ్ళు ఈ పొజిషన్స్ ని పెట్టుంచుకున్నారా, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ రాంగ్ అయ్యాం కదా ఈసారైనా మార్కెట్ డైరెక్షన్ తో వెళ్దామని ఎక్స్ట్రీమ్ లాంగ్ వచ్చారా? అది ఏదైనా షార్ట్ కవరింగ్ ఒక ఎడ్జ్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో లేదు. షార్ట్స్ ఉన్నాయి, సిస్టమ్ లో కవర్ అవుతుంది, మార్కెట్ ఇంకా బాగా పెరగచ్చు అని ఒక యుఫోరియా, బులిష్ యుఫోరియా ప్రెసెంట్ FIS ఒక ఇండెక్స్ ఫ్యూచర్స్ అయితే మనకి కనిపించదు. బట్ ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ గా RBI వాళ్ళు బ్యాంక్స్ రిలేటెడ్ గా రిలీజ్ చేసిన డేటా మీకు అది నేను ఫ్రైడే వీడియోలో కూడా ఈ డేటాను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ ఈవెన్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా రికార్డ్ మల్టీ ఇయర్ లోలో ఉన్నాయి. అండ్ ప్రావిజన్ కవరేజ్ రేషియో PCR రికార్డ్ మల్టీ ఇయర్ హైలో ఉంది. ఎక్స్ట్రీమ్లీ బులిష్ ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా. అండ్ కంపేర్డ్ విత్ ఇతర కంట్రీస్ ఇండియాకి సంబంధించిన కరెన్సీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇండియన్ కంపెనీస్ రిలేటెడ్ గా డెట్ టు ఈక్విటీ కూడా ఎక్స్ట్రీమ్ డెట్ లో కాకుండా డెట్ టు ఈక్విటీ కూడా కొంత డిక్లైన్ అవుతూ ప్రాపర్ పొజిషన్స్ లోని ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలా ఓవరాల్ బ్యాంకింగ్ అండ్ కార్పొరేట్ డేటా పరంగా RBI వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కూడా బాగుంది. అండ్ ఇది కాక ఇంకా రిలీజ్ అవుతున్న ఇతర మ్యాక్రో ఎకనామిక్ డేటా కూడా ఇండియాకి సంబంధించి రిలీజ్ అవుతున్న డేటా పాజిటివ్ గానే ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ కరెక్షన్స్ మనకి కనిపించట్లేదు. బట్ యూజువల్లీ మార్కెట్స్ ఎప్పుడైనా ఇలా ర్యాలీ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ అలానే కొనసాగుతూ ఉంటుంది. బట్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఏదైనా టెంపరీగా మార్కెట్ కూల్ ఆఫ్ అవ్వాలనుకున్నా, ప్రాఫిట్ బుకింగ్ రావాలనుకున్నా ఒక లెవెల్ వరకు కింద ఫాల్ అయి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా నేను ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుంటే చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీ పరంగా 23,700 to 23,650 ఈ ఎగ్జాక్ట్ 50 పాయింట్ జోన్ ని కానీ మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతూ ఉంటే దెన్ ఇంకా ఫర్దర్ గా మార్కెట్ లో వీక్నెస్ ఉంటుందని పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దట్ మీన్ ఈ జోన్ బిలో వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా నేను మార్కెట్ పరంగా ఎటువంటి వీక్నెస్ ఓరియంటెడ్ వ్యూ ని మార్కెట్ లో అయితే క్యారీ చేయను. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎనీ అదర్ రీజన్ మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతూ ఉన్న 650 అల్టిమేట్ గా నేను చూస్తున్నా వెరీ ఇంపార్టెంట్ నియర్ టర్మ్ సపోర్ట్. అదే బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే 51,800 నియర్ టర్మ్ ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు ఈవెంట్స్, July 2nd నా ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ ఉంటుంది. సో మార్కెట్ లో ఆ పాయింట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ జాగ్రత్త. ప్రాబబుల్లీ ఆ స్టేట్మెంట్స్ తో మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. July 2nd ఇది గుర్తుంచుకోండి. July 3rd ప్రీవియస్ ఫెడ్ మీటింగ్ జరిగింది కదా, దాని రిలేటెడ్ గా మినిట్స్ మీటింగ్
అప్డేట్ వస్తుంది. సో ప్రాబ్లమ్ లేదు, మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తుంది కాబట్టి July 4th ఆ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ July 4th యూకే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే చూపించకపోవచ్చు, బట్ జస్ట్ యూకే ఎలక్షన్ నేషన్ కి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. బట్ ఆ పై రెండు మాత్రం July 2nd ఉంటున్న ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ కానీ July 3rd ఉంటున్న ఫెడ్ FOMC మినిట్స్ కానివ్వండి, ఇవి రెండు కొంత మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్. ఇది వాల్టి మార్కెట్ ఆల్ రౌండ్ అనాలిసిస్. ఇలా ఈ ఎంటైర్ డేటాని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా సింపుల్ గా ప్రెజెంట్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ IRDA గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు FPO ని కమింగ్ డేస్ లో తీసుకొస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4,000 to 5,000 crore FPO అంటే ఏంటి? IPO అంటే మన దగ్గర నుంచి మార్కెట్ లోకి రాకముందే, స్టాక్ మార్కెట్ లోకి రాకముందే డబ్బులు తీసుకోవడం. FPO అంటే స్టాక్ మార్కెట్ లోకి వచ్చాక డబ్బులు తీసుకోవడం. అది ఏ ప్రైస్ లో తీసుకొస్తారు, ఇన్వెస్టర్స్ కి ఏం ఆఫర్ చేస్తారు, అది కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతుంది. ఇయర్ నవంబర్ టు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇన్ బిట్వీన్ వీళ్ళు FPO తీసుకొస్తానంటున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళు రీసెంట్ గా వీళ్ళ లోన్స్ పరంగా శాంక్షన్స్ అండ్ డిస్బర్స్మెంట్స్ డేటాని అప్డేట్ చేశారు. స్ట్రాంగ్ గా ఉంది. దీంతో పాటు ఇది ఒకటి గమనించండి, రీసెంట్ గా వీళ్ళు పోస్ట్ చేస్తున్న డేటాలో 63,150 దగ్గరగా వీళ్ళ లోన్ బుక్ ఉంది. కానీ ఈ కంపెనీకి సంబంధించిన MD అండ్ చైర్మన్ ప్రదీప్ కుమార్ గారు ఈ ఎంటైర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి అప్పులు ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 21-22 lakh crore కావాలంటున్నారు. అంత పెద్ద ఆపర్చునిటీ ఉంటున్న సెక్టార్ లో మేము జస్ట్ ఇక్కడే ఉన్నాం, చిన్న ప్లేస్ లోనే ఉన్నాం. మాకు ఇంకా ఎదిగేందుకు చాలా స్కోప్ ఉంది. మాకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ రిలేటెడ్ గా కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి FPO తీసుకొస్తున్నాం. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 54 EC అండర్ లో కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేయమని మినిస్ట్రీని కూడా మేము అడిగామని చెప్తున్నారు. ఇది నేను రీసెంట్ గానే చెప్పాను. అండర్ సెక్షన్ 54 EC కని వీళ్ళని యాడ్ చేస్తూ ఉంటే క్యాపిటల్ గెయిన్స్ పరంగా ట్యాక్స్ కట్టకుండా ఉండడానికి ఏ బాండ్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ బాండ్స్ లో వీళ్ళ లిస్ట్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ దాంట్లోకి వద్దన్న డబ్బులు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వస్తాయి. క్యాపిటల్ ఈజీగా వీళ్ళకి దొరుకుతుంది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి డబ్బులు ఇచ్చి వీళ్ళు గ్రో అవుతారు. కాబట్టి సెక్షన్ 54 EC లోకి IRDA తీసుకొస్తారనే ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో ఉండడమే రీసెంట్ డేస్ లో IRDA స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ దీంతో పాటు వీళ్ళ సెక్టార్ రిలేటెడ్ గా ఉంటున్న ఆపర్చునిటీని వీళ్ళంతా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటున్న దాని రిలేటెడ్ గాను బిజినెస్ డేటాని పోస్ట్ చేశారు. లోన్ శాంక్షన్స్ అండ్ డిస్బర్స్మెంట్ అండ్ FPO రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేస్తున్నారు. IRDA రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన IT స్టాక్స్ రిలేటెడ్ గా CLSA వాళ్ళ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అందులో పైన విప్రోన్ ఒకసారి గమనించండి. ప్రీవియస్ గా యూపీ నుంచి అంటే అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ కి వాళ్ళు డబుల్ అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్ 431 నుంచి 607 కి డబుల్ అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. నాట్ ఓన్లీ విప్రో, ఎంటైర్ IT స్పేస్ రిలేటెడ్ గా మీరు ఈ చార్ట్ ని గమనిస్తే రీసెంట్ మంత్ అయిన జూన్ లోనే ఏకంగా IT ఇండెక్స్ 12% దగ్గరగా పెరిగింది. చాలా టైం బ్యాక్ నుంచి IT స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ అండ్ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా IT స్టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి ప్రాబబిలిటీ ఉంటుందన్న దానికి నెక్స్ట్ రాబోతున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అసలు విప్రో రిలేటెడ్ గా ఎందుకు అంతలా స్ట్రాంగ్ గా అప్సైడ్ డబుల్ అప్గ్రేడ్ చేశారు, దీన్ని ఫస్ట్ ఆన్సర్ చేద్దాం. కొత్తగా రీసెంట్ గా CEO అపాయింట్ అయినప్పటి నుంచి చాలా థింగ్స్ విప్రోలో మారుతూ ఉన్నాయి వేగంగా. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ విప్రో డేటాను చూసారనుకోండి వీక్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్ స్పేస్ లోనే వన్ ఆఫ్ ద వీక్ నెంబర్స్ ని విప్రో వాళ్ళు చాలా క్వార్టర్స్ నుంచి పోస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో $500 million డీల్ ఎంటైర్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. ఎందుకో చెప్పనా, లాస్ట్ 3 years లో ఇంత పెద్ద డీల్ విప్రో ఎప్పుడు గెలుచుకోలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 29th June కి విప్రో వాళ్ళు బైబ్యాక్ చేయకుండా ఉండే డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయింది. కాబట్టి విప్రో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని యూజ్ చేసి బైబ్యాక్ ని కూడా ప్రకటిస్తే అది కూడా స్టాక్ ని పాజిటివ్ గా సపోర్ట్ చేస్తుందని మార్కెట్ లో ఊహాగానాలు ఉన్నాయి. సో న్యూ CEO రావడం, ఎప్పుడు లేని డీల్స్ ని గెలుచుకోవడం అండ్ బైబ్యాక్ చేయడానికి కూడా వాళ్ళు ప్రెసెంట్ ఎలిజిబుల్ అవడం ఫ్రమ్ June 29th విప్రో స్టాక్ ని స్టెబిలైజ్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎంటైర్ IT స్టాక్స్ రిలేటెడ్ గా ఎందుకు మనం ఫోకస్ చేయాలి కమింగ్ మంత్స్ లో కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ మీకు ఆల్ టైమ్ హైస్ దగ్గర కనిపిస్తుంటాయి. బట్ స్టిల్ IT సెక్టార్ Jan 2022 వెళ్ళిన హైస్ దగ్గరికి కూడా రాలేదు. ఇంకా దానికి ఏం రీజన్స్ లేకుండా పోలేదు. అంటే ఏం రీజన్స్ లేకుండా ఏం అండర్ పర్ఫార్మెన్స్ లో లేవు, రీజన్స్ ఉన్నాయి. గైడెన్స్ ని కట్ చేసుకున్నారు, నెంబర్స్ వీక్ గా వచ్చాయి అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా వీక్ గా పర్ఫార్మ్ చేస్తా అన్నారు. అండ్ స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బిజినెస్ పరంగా లేవన్నారు. కానీ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న ఆర్డర్ పాయింట్స్ IT స్టాక్స్ రిలేటెడ్ గా కొంత బెటర్ గా కనిపిస్తుండడం, అంటే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ కంపెనీస్ దగ్గర నుంచి IT కంపెనీస్ కి ఆర్డర్స్ కొంత పెద్ద పెద్ద ఆర్డర్స్ లభిస్తూ ఉండడం ప్రాబబులీ వాళ్ళు గత క్వార్టర్ లో చెప్పిన గైడెన్స్ కంటే ఈసారి గైడెన్స్ ని మారుస్తారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY25 లో కూడా మేము వీక్ గానే ఉంటాం, ఆర్ అప్కమింగ్ 1-2 క్వార్టర్స్ కూడా మాలో స్ట్రెంత్ ఉండదన్నారు. కానీ Q1 ఆఫ్ FY25 అంటే ఆన్ గోయింగ్ ఎప్పుడైతే వీళ్ళ నెంబర్స్ ని ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నారో ఇప్పుడు కమింగ్ డేస్ లో అది బెటర్ గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో గెలుచుకున్న లార్జ్
డీల్స్ ఉంటాయి కదా, అవి రెవెన్యూ విజిబిలిటీని కంపెనీకి ఇస్తాయి. కాబట్టి ప్రాబబుల్లీ గైడెన్స్ ని ఇక్కడ నుంచి ఏ ఐటీ కంపెనీ కూడా, లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీ కూడా కట్ చేయదని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టేబుల్ గైడెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఇవి ఈ నెంబర్స్ లో కానీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి, ఇవన్నీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రెసెంట్ అనుకుంటుంది. కాబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఈ మూమెంటం మనకు కనిపిస్తుంది. ఇఫ్ అదే కానీ క్యారీ అయితే నెంబర్స్ లోకి, దెన్ ప్రాబబుల్లీ ఈ జోన్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళామో ప్రీవియస్ గా, ఆ జోన్ మార్కెట్ టేక్ ఓవర్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈసారి నెంబర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈసారి ఐటీ కంపెనీస్ ఇచ్చే గైడెన్స్ నెక్స్ట్ ఐటీ స్టాక్స్ ఒక షార్ట్ టర్మ్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తాయి. మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉంది కాబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి ఆ మూవ్, అండ్ వన్స్ అదే కానీ నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంటే ఫర్దర్ గా కూడా ఆ మూవ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈసారి వస్తున్న నెంబర్స్, కామెంటరీ, గైడెన్స్ వీటిని ఫోకస్ చేయాలి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్ గా ఉంది టువర్డ్స్ ద ఐటీ స్టాక్స్. ఈ లాస్ట్ 1 మంత్ లోనే 12% పెరిగిపోయింది, అండ్ ఇప్పుడు ఈ మంత్ స్టార్ట్ అవ్వకనే 2% పెరిగిపోయింది. ఇంకేం పెరుగుతుందని అనుకోకండి. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూడండి, నిఫ్టీ 10.5% పెరిగింది, వెరాజ్ ఐటీ 5% పెరిగింది. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ ఆర్ ఇతర ఇండెక్స్ లతో ఐటీ ఈ రీసెంట్ గానే పెరిగింది, కానీ చాలా నెలల నుంచి కూడా అండర్ పర్ఫార్మ్ లోనే ఉంది. కాబట్టి దేర్ ఈస్ ఎ పొటెన్షియల్, బట్ మనకు అది కన్ఫర్మేషన్ నెంబర్స్ లోనే దొరుకుతుంది. కానీ నెంబర్స్ వచ్చే ముందే ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉండడం వల్ల, నెంబర్స్ వచ్చి వాళ్ళు చెప్పాక బాగా పెరిగిపోతున్నప్పుడు కొనడం బదులు ముందుగానే కొని పెట్టుకుందాం, ఎలాగో జరిగేది అదే కదా అని రిస్క్ తీసుకొని ముందుగానే ఎంటర్ అవుతున్న ఇన్వెస్టర్స్ కారణంగానే ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో ఈ ర్యాలీ కనిపిస్తుంది. బట్ అది ఫైనల్ కన్ఫర్మేషన్ త్రూ నెంబర్స్, కామెంటరీ అండ్ గైడెన్స్ లో ఈ నెక్స్ట్ రాబోతున్న నెంబర్స్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నార్వే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి ఒక ఫాలో అప్ ఆర్డర్ 1100 crores విలువ చేసే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ 4 డ్రై కార్గో వెజల్స్ రిలేటెడ్ గా లభించిందని, అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ ని సెప్టెంబర్ 2028 లోపు వీళ్ళు కంప్లీట్ చేయబోతున్నారని ఇలా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, యూరోప్ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఆర్డర్స్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఓషన్ గోయింగ్ టగ్ రిలేటెడ్ గా $21 million విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ కూడా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి ఇంకొన్ని ఆర్డర్స్ లభించాయి. జర్మన్ కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి మల్టీపర్పస్ కార్గో వెజల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఒక మంచి ఆర్డర్ లభించింది, అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఈ ఆర్డర్స్ తో స్టాక్ కి వాళ్ళ 10% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రైజులను అయితే పెంచేశారు కదా. ఇప్పుడు వడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా మినిమం 10% నుంచి మాక్సిమం 23% దగ్గరగా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రైజులను అయితే పెంచారు. సో ప్రీవియస్ గా వాళ్ళు ఎంతెంత ప్రైజులు ఉన్నాయి, నెక్స్ట్ ఎంతెంత ప్రైజులకు మారుతున్నాయన్న డేటాని మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. సో జియో అండ్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా July 3rd నుంచి చేంజెస్ అమల్లోకి రాబోతున్నాయి. వెరాజ్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా అయితే July 4th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఎవరైనా రీఛార్జీలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు July 2nd లోపే మీరు రీఛార్జీలు చేసుకుంటే మీకు లోయర్ ప్రైస్ లో ఉంటున్న ప్లాన్స్ ని మీరు వేసుకోవచ్చు. కాబట్టి మీ మొబైల్స్ రిలేటెడ్ గా అంటే రీఛార్జెస్ రిలేటెడ్ గా మీరు చాలా వరకు డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు. సో ఏం చేయాలనుకుంటున్నా రేపటి లోపు చేయండి. 30 days కానీ 90 days కానీ ఈవెన్ 1 year ప్లాన్స్ కానీ ఒకవేళ దగ్గరలో మీకు ఎక్స్పైరీ అయిపోతూ ఉంటే మీ ప్లాన్ టెన్యూర్ దెన్ ఓల్డ్ ప్రైస్ లే మీకు రావాలంటే జియో అండ్ ఎయిర్టెల్ పరంగా July 2nd ఎండ్ ఆఫ్ ద డే లోపు చేయడానికి ప్రయత్నించండి. అండ్ వడాఫోన్ ఐడియా అయితే July 3rd ఎండింగ్ లోపు చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా లాస్ ఆర్ ప్రాఫిట్ వచ్చిన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఈ 31st July లోపు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే మాత్రమే మీకు వచ్చిన లాస్ ని మీరు క్యారీ చేసుకొని, అది స్టాక్స్ రిలేటెడ్ గా కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కానివ్వండి, ఫ్యూచర్స్, ఆప్షన్స్ వేటి రిలేటెడ్ గా మీకు వస్తున్న లాస్ ని క్యారీ చేసుకొని ఫ్యూచర్ ఇయర్స్ లో మీరు బెనిఫిట్ ని పొందొచ్చు. ఫ్యూచర్ లో వస్తున్న స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ పైనే కాకుండా ఇతర ఇన్కమ్స్ పైన కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా ఉండే బెనిఫిట్ ని పొందుతారు. కాబట్టి మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, మీకు ఒకవేళ FNO లో లాస్ వచ్చింది అనుకోండి, July 31st లోపు మీరు కానీ దాన్ని ఫైల్ చేస్తే 8 years వరకు మీరు దాన్ని క్యారీ చేసుకుంటూ ఫ్యూచర్ లో వస్తున్న ఏ ఇతర ఇన్కమ్ అయినా, అది ల్యాండ్ ఆర్ హౌస్ అమ్మితే వస్తున్న డబ్బులు కానివ్వండి, బ్యాంక్ వడ్డీ కానివ్వండి, బిజినెస్ నుంచి వస్తున్న ఇన్కమ్ కానివ్వండి, వేటి ద్వారా వస్తున్న ఇన్కమ్ నుంచి మన FNO లాస్ ని తీసి మిగిలిన దాని మీద మనం ట్యాక్స్ కట్టచ్చు. కాబట్టి FNO లో లాస్ అవుతున్న ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ గా July 31st లోపే ఐటీఆర్ ని ఫైల్ చేయాలి. అండ్ ఐటీఆర్ ఫైల్ చేయాలంటే అది ఒక పెద్ద విషయం అని మోస్ట్లీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు సింపుల్ గా ఆన్లైన్ లో కూడా ట్యాక్స్ ఫైలింగ్ వెబ్సైట్స్ లైక్ క్లియర్ ట్యాక్స్ ని యూస్ చేసి ఫ్యూ మినిట్స్ లోనే మీ ఐటీఆర్ ని ఫైల్ చేయొచ్చు. ఎందుకని ఓన్లీ క్లియర్ ట్యాక్స్ ఇండియాకి సంబంధించిన లీడింగ్ ట్యాక్స్ ఫైలింగ్ ప్లాట్ఫామ్. మోర్ దెన్ 6 million ట్యాక్స్ పేయర్స్ దగ్గరగా
ఇప్పటి వరకు క్లియర్ ట్యాక్స్ ని యూజ్ చేశారు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా మీ పాన్ అండ్ మీ ఫామ్ 16 ని అక్కడ అప్లోడ్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా టోటల్ ప్రీఫిల్ అయిపోతూ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న మీకు లాస్ ఆర్ ప్రాఫిట్ అండ్ ఈవెన్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా కూడా ఈజ్ చేయడానికి వీళ్ళు 25+ బ్రోకర్స్ తో టై అప్ అయ్యారు. జస్ట్ మీరు మీ బ్రోకర్ ని సెలెక్ట్ చేసి లింక్ చేసుకుంటే మీరు చేసిన ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ అవుతూ స్టాక్ మార్కెట్ పరంగా ఉంటున్న మీ ఇతర ఇన్కమ్స్ ఇంక్లూడింగ్ సాలరీ ప్లస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ని మీరు ఎటువంటి కష్టపడకుండా వీళ్ళకుంటున్న బ్రోకర్ ఇంటిగ్రేషన్స్ ద్వారా ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు నేను ITR 3 వీడియోలో చెప్పినట్టు మాన్యువల్ గా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ గా మీరు క్లియర్ ట్యాక్స్ లో మీ డేటాను ఎంటర్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ఏ ట్యాక్స్ రెజిమ్ బెటర్, ఓల్డా న్యూవా, బేస్డ్ అపాన్ యువర్ డేటా అని వీళ్ళే మీకు బెస్ట్ ట్యాక్స్ రెజిమ్ ని సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫైల్ చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్ వస్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకుంటూ ఫైల్ చేశాక ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నోటీస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నా వాటి రిలేటెడ్ గా మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కూడా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి డిలే చేయొద్దు. లాస్ వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఫైల్ చేస్తుంటే క్లియర్ ట్యాక్స్ లో చార్జెస్ కంప్లీట్ గా పే చేయాలి. అదే మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అయి మీరు ఫైల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక కూపన్ కోడ్ అడుగుతుంది. అక్కడ ఈ కూపన్ కోడ్ ని మీరు మెన్షన్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు ఉంటున్న ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చినా సరే దాని మీద అడిషనల్ గా ఈ 10% డిస్కౌంట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ పాలిమెడిక్యూర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1000 crore విలువ చేసే QIP ని రైజ్ చేయడానికి బోర్డ్ అప్రూవ్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. QIP అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. దీని ద్వారా కొత్త ఈక్విటీ షేర్లను ఇష్యూ చేసి డబ్బులను అయితే రైజ్ చేస్తారు. అండ్ ఆ డబ్బుల్ని కంపెనీ తన గ్రోత్ కి యూస్ చేసుకుంటుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో ఇవాళ మనం పాజిటివిటీ చూసాం. అండ్ యాజ్ పర్ అప్డేట్స్ సెబీ వాళ్ళు ఫస్ట్ క్రై IPO అండ్ యూనికామర్స్ IPO ఈ రెండింటి IPOs ని అప్రూవ్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఫస్ట్ క్రై యూజువల్ గా చిన్న పిల్లలు ఉంటున్న వాళ్ళు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్న వాళ్ళు ఈ వెబ్సైట్ ని వాడుతూనే ఉండింటారు మోస్ట్లీ. లెట్స్ సీ వాళ్ళు ఎలాంటి వాల్యుయేషన్ లో వస్తున్నారని. నెక్స్ట్ DCX సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1250 crores విలువ చేసే ఆర్డర్ ఎలక్ట్రిక్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా LNT వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో DCX సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఆటో కంపెనీస్ యొక్క సేల్స్ డేటా అప్డేట్ అయింది. బజాజ్ వాళ్ళకి సంబంధించిన హోల్సేల్ ఆటో సేల్స్ 5.1% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతుంటే వెరాస్ ఎస్కాట్స్ కి సంబంధించిన ఆటో సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 2.6% డిక్రీజ్ అవుతున్నాయి. అండ్ M&M SUV వెహికల్స్ రిలేటెడ్ గా 11% స్ట్రాంగ్ గ్రోత్ అయితే జూన్ మంత్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో M&M వాళ్ళు రిపోర్ట్ చేశారు. వెరాస్ కమింగ్ టైమ్స్ లో IPO వచ్చి లిస్ట్ అవబోతున్న హ్యుండై వాళ్ళు 1.22% దగ్గరగా సేల్స్ లో డిక్లైన్ చూపిస్తుంటే ఒకసారి అతుల్ లిమిటెడ్ నెంబర్స్ చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ లో నెంబర్స్ డబుల్ అయిపోయాయి ఏకంగా. దాని కారణంగానే స్టాక్ ఇవాళ ఇంత పెరిగింది. అలాగే మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ 12% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. వెరాస్ అశోక్ లేలాండ్ వాళ్ళకి సంబంధించిన కమర్షియల్ వెహికల్ సేల్స్ 2% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డిక్లైన్ అవుతుంటే ఐషర్ మోటార్స్ 11% ఇంప్రూవ్ అయ్యాయి. టాటా మోటార్స్ 8% డిక్రీజ్ అయింది. ఇది డొమెస్టిక్ సేల్స్ డేటా. ఫైనలీ TVS వాళ్ళకి సంబంధించి 2-wheeler సేల్స్ కి సంబంధించి 5% సేల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యాయి. ఇవి ఆటో సేల్స్, ఎంటైర్ ఆటో సేల్స్ ఒక డేటా. ఈ అన్నిట్లో అతుల్ ఆటో వాళ్ళ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా నమోదవడం స్టాక్ ఇవాళ ఇంత స్ట్రాంగ్ గా పెరిగింది. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. దీనికి రీజన్స్ రెండు ఉన్నాయి. ఇవి మనం ప్రీవియస్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఇండియాకి సంబంధించిన DCGI వాళ్ళు ఇస్తున్న అప్రూవల్ ఒకటి, ఇంకొకటి క్యాన్సర్ పేషెంట్స్ లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ లో యూజ్ చేసే డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళు phase 3 క్లినికల్ ట్రయల్స్ ని కండక్ట్ చేసి నెక్స్ట్ మార్కెట్ లోకి తీసుకొస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం కూడా ఈ 2 అప్డేట్స్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేయగలిగే అప్డేట్స్ అని మార్కెట్ భావిస్తూ స్టాక్ ని ఇవాళ రివార్డ్ చేసింది. బట్ ఈ అప్డేట్స్ మీరు గమనిస్తే కొన్ని డేస్ బ్యాక్ నుంచి 3-4 డేస్ బ్యాక్ నుంచి మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ NCC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 355 crores విలువ చేసే ఆర్డర్స్ కంపెనీ బిల్డింగ్ డివిజన్స్ నుంచి లభించాయనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ విత్ వర్త్ ఆఫ్ 148 crore 50 lakhs ఫ్రమ్ వేరియస్ కంపెనీస్ లభించాయంటున్నారు. ఈ 148 crore 50 lakhs లో 72 crore 50 lakhs వర్త్ చేసే ఆర్డర్ NCC వాళ్ళ దగ్గర నుంచి, 55 crore 90 lakhs వర్త్ చేసే ఆర్డర్ పవర్ గ్రిడ్ నుంచి, 20 crore 10 lakh వర్త్ చేసే ఆర్డర్ ఆదాని ఎనర్జీ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి లభించాయనడం స్టాక్ ఇవాళ ఇలా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ BEL వాళ్ళకి కూడా 3172 crore విలువ చేసే ఆర్డర్స్ వెహికల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయంటున్నారు. ఇది ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి కదా ఇండియన్ ఆర్మీ ట్యాంక్స్ కి, వాటి రిలేటెడ్ గా సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించిందని, దీంతో పాటు అడిషనల్ గా 481 crore విలువ చేసే మెటీరియలాజికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి అడిషనల్ ఆర్డర్స్ లభించాయనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ MSCI రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా ఇండియన్ స్టాక్స్ లో 6 ఇండియన్ స్టాక్స్ లో $1.18 billion ఒక ఇన్ఫ్లోస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేలా నువామా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ నువామా వాళ్ళ రిలేటెడ్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది, అది కూడా
మాట్లాడుకుందాం. బట్ ఆ 6 స్టాక్స్ ఏంటి, ఎంత ఇన్ఫ్లోస్ రావడానికి ఉన్నాయి, ఎన్ని షేర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని షేర్స్ ఒకవేళ ఈ రీబ్యాలెన్సింగ్ లో వీటికి యాడ్ అవుతూ ఉంటే ఎన్ని షేర్స్ ఇన్ఫ్లోస్ లో భాగంగా గ్లోబల్ గా బయింగ్ జరగడానికి ఛాన్సెస్ ఉందన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈ అడ్జస్ట్మెంట్స్ ఆగస్ట్ 30న జరుగుతాయి. కానీ ఈ స్టాక్స్ అందులో ఉన్నాయా లేదా, ఈ స్టాక్స్ కే లాభం ఉంటుందా లేదు వీటి ప్లేస్ లో ఇంక వేటికైనా లాభం ఉంటుందా అన్న ఒక క్లారిటీ అయితే మనకి ఆగస్ట్ 13న వస్తుంది. సో ఆగస్ట్ 13 రాబోతున్న అప్డేట్ ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ గుడ్ ఇన్ఫ్లోస్. అండ్ దీంతో పాటు నువామా వాళ్ళు చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, న్యూ ఎఫ్ఎన్ఓ రూల్స్ కారణంగా జియో ఫైనాన్షియల్స్ అండ్ జొమాటో కానీ ఎఫ్ఎన్ఓ లోకి యాడ్ అవుతూ ఉంటే దెన్ నిఫ్టీ 50 సెప్టెంబర్ రివ్యూలో జియో ఫైనాన్షియల్స్, జొమాటో అండ్ ట్రెంట్ ఈ 3 స్టాక్స్ కూడా నిఫ్టీ 50 లోకి ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు నువామా వాళ్ళు చెప్తున్నారు. సో నిఫ్టీ 50 లోకి ఒక స్టాక్ యాడ్ అవుతుందంటే డెఫినెట్లీ వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ ఫోకస్ లిస్ట్ లోకి వెళ్తుంది. సో జియో ఫైనాన్షియల్స్ కానీ, జొమాటో కానీ అండ్ ట్రెంట్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సెప్టెంబర్ రివ్యూలో నిఫ్టీ 50 లోకి యాడ్ అవుతుందంటే అది డెఫినెట్లీ ఆ స్టాక్స్ పరంగా లాంగ్ టర్మ్ పాజిటివ్ ఫ్యాక్టర్ గానే చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీలోకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,054 అండ్ ఆ బిలో 23,970 అండ్ ఇక్కడి నుంచి టాప్ సైడ్ ప్రీవియస్ గా 28th జూన్ రెసిస్టెన్స్ ని కానీ ఒకవేళ బ్రేక్ చేసి అప్ సైడ్ కన్సిస్టెంట్ అవుతూ ఉంటే 24,220 దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అబో 24,270 ఫ్రెండ్స్ నేను మీకు ప్రీవియస్ గా కూడా ఒకసారి మెన్షన్ చేశాను. 24,240 దగ్గరికి వస్తున్నప్పుడు కొంత జాగ్రత్త. ఇన్ఫాక్ట్ 24,170 టు 24,240 ఆ జోన్ వదిలేయమన్నాను. 24,170 దగ్గర కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఈవెన్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ సినారియో ఇది బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ కి వస్తున్న ఈ జోన్స్ దగ్గర మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ 3 లెవెల్స్ దగ్గర మార్కెట్ పర్టికులర్ గా ఇన్ ద షార్ట్ టర్మ్ ఈ జోన్స్ అబోవ్ రాందే ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఇలాంటి రిజెక్షన్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రాబ్లీ 3 లెవెల్స్ నే ఇచ్చాను. ఇవి బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే నేను ఫర్దర్ గా ఫ్రేమ్ చేసి నేను మీకు అందిస్తాను. ఈ 3 నిఫ్టీ పరంగా వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ 24,050 అండ్ 23,970 ఇంపార్టెంట్ సపోర్ట్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 52,170 అదే ఫర్దర్ గాను యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ బిలో 51,880 బిలో 51,250 ఇక్కడ నుంచి టాప్ సైడ్ 53,040 అబౌవ్ 53,370. ఫ్రైడే వీడియోలో మెన్షన్ చేసినట్లు 23,700 టు 24,400 ఈ సేమ్ రేంజ్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఫ్యూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, అవి బ్రేక్ అయి క్లోజ్ అవుతుండే కొద్దీ నేను ఈ జోన్ అయితే ఫర్దర్ గా కూడా చేంజ్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ 23,700 డౌన్ సైడ్, 24,400 అప్ సైడ్. ఇది మార్కెట్ రేంజ్ గా అయితే కనిపిస్తూ ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.